ఉత్తర శ్రీలంక తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడనుంది. భారత వాతావరణ శాఖ విపత్తుల నిర్వహణ సంస్థతో పాటు ఇతర వాతావరణ మోడళ్ల అంచనా ప్రకారం రానున్న 2 రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించి 16వ తేదీ తర్వాత అక్కడ వాయుగుండంగా బలపడనుంది. వాయువ్య దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నందున అల్పపీడనం బంగాళాఖాతంలోనే తూర్పు వైపు పయనిస్తుందని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. దీని ప్రభావం కోస్తా, రాయలసీమలపై పెద్దగా ఉండదన్నారు. అక్కడక్కడ వర్షాలు పడతాయన్నారు. 16వ తేదీ తర్వాత వాయుగుండంగా మారనున్నందున అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రం పరిసరాల్లోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని నిపుణులు వెల్లడించారు.